వట్టి నీళ్ళలో లేదా శక్తి, నీలో లేదా శక్తి. దేవుని ఆజ్ఞతో, దేవుని వాక్యంతో జత చేయబడిన ఆ నీళ్లలో ఉంది ఆ పరిశుద్ధత, ఆ శక్తి, ఆ దీవెన, ఆ మహిమ. అందుకే అనుదినము నీ జీవితంలో నూతనముగా నువ్వు బాప్తిసం పొందాలి. అంటే రోజు బాప్తిసం పొందమని కాదు. మార్టిన్ లూథర్ గారు దీని గురించి చక్కగా రాశారు. ఏమనంటే అనుదినమునట, ప్రతిరోజునట నీవు నీ పాపములు ఒప్పుకొనుట ద్వారా, అనగా దేవుని ఎదుట నీ తప్పులను ఒప్పుకొనుట ద్వారా నీలో ఉన్న పాత స్వభావాన్ని, అంటే పాత ఆదాముని ఆ నీళ్ళల్లో ముంచి చంపి తిరిగి నీలో ఉన్న క్రొత్త ఆదాముని బ్రతికించాలి. అంటే నూతనమైన స్వభావంతో నీవు లేవాలి. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. బాప్తిస్మం అనేది అనుదిన అనుభూతిగా ఉండాలి ప్రతి క్రైస్తవుని జీవితంలో. అనుదిన అనుభూతి, ఎవ్రీడే, ప్రతిరోజు నీలో ఉన్న ఆ పాత ఆదాము చనిపోవాలి. అంటే నీ పాప స్వభావం ఎలా చనిపోవాలి? నీ పాపములు ఒప్పుకున్నట్టు ద్వారా దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకుని ఆయన పాదముల దగ్గర నిన్ను సమర్పించుకున్నట్టు ద్వారా. ఇట్ హ్యాస్ టు బి అ డైలీ ఎక్స్పీరియన్స్. అనుదిన అనుభూతిగా నీవు దాన్ని జీవించాలి.